మంగళగిరి చేనేత కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన విషయం విదితమే. చేనేతతో పాటు చేనేత ఉపవృత్తుల్లోనూ మంగళగిరి పేరొందింది. చేనేత నూలు అద్దకానికి మంగళగిరిలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక ఈ ప్రాంతంలో చేనేత నూలు అద్దకం డైయింగ్ వర్కర్స్ యూనియన్ ఆవిర్భవించి 51 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సుదీర్ఘ చరిత్ర గల డైయింగ్ వర్కర్స్ యూనియన్ వార్షిక వేడుకలను ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైయింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంఎల్ నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి కట్టా కృష్ణ, టీడీపీ ఆత్మకూరు గ్రామ అధ్యక్షుడు తాటి వెంకట్రావు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, జనసేన ఆత్మకూరు గ్రామ ప్రధాన కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు, మోతుకూరి రవి, కొమ్మ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మరి చేనేత పరిశ్రమ అనేది ఈ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి మంగళగిరి ప్రాంతం. చేనేతలో అనేక ఉపవృత్తులు ఉన్నాయి. ఆ ఉపవృత్తుల్లో ప్రధానంగా పచ్చినీళ్ళ మీద కలర్సు మరి డైయింగ్ అద్దకం ఒక ప్రధానమైనటువంటి ఉపవృత్తి. ఈ వృత్తిదారులు అందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి ఇప్పటికీ 52 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ది హ్యాండ్లూమ్స్ కలర్స్ ప్రింటింగ్ అండ్ డైయింగ్ వర్కర్స్ యూనియన్ ఈ యూనియన్ స్థాపించి 52 సంవత్సరాలు. చాలా సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి చేనేత పరిశ్రమ వీరి జీవితాల్లో మరి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితులన్నిటి కూడా మార్చేందుకు మనకు అదృష్టం ఇవాళ మంగళగిరి నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు మన నియోజకవర్గానికి రావటం. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చేనేత రంగాన్ని ఒక విజయ పదం మీద దాని మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి లక్షలాది ప్రజలకు మేలు కల్పించేందుకు, వారి ఆదాయ వనరులు పెంచేందుకు మరి గౌరవ నారా లోకేష్ గారు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు, మంగళగిరిలో ఆటోనగర్లో వేవర్శాల స్థాపించి మరి అక్కడ కార్మికులకి ఒక తొలిమెట్టులాగా ఆదాయ వనరులు పెంచేందుకు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదే రీతిలో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని చోట్ల కూడా మరి అటువంటి పరిస్థితులు మరి ఆయన రూపొందించి కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మొన్నే మనం చూసాం 4 రోజుల క్రితం ఆటోనగర్లో మరొక 10-15 ఎకరాల్లో చేనేత పార్కు ఏర్పాటు చేసి చేనేత కార్మికుల కోసం ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో మరి ఇటు డైయింగ్ వర్కర్స్ దగ్గర నుంచి బట్ట తయారీ మొత్తం కూడా అందులోనే లాస్ట్కి అమ్మకం కూడా అక్కడే జరిగే విధంగా ఆ చేనేత పార్కుకి రూపకల్పన చేస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఒక నాయకుడు మరి ప్రజల మేలు కోరే నాయకుడు ఏ రకమైనటువంటి కసరత్తు చేస్తారు, ఆలోచన చేస్తారనే దానికి నారా లోకేష్ గారే ఉదాహరణ. అందుకే ఈ వార్షికోత్సవం సందర్భంగా డైయింగ్ వర్కర్స్ అందరికి కూడా మీకు మంచి వార్త చెప్పబోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఆ చేనేత పార్కులో కూడా మీకు భాగస్వామ్యం కల్పించి మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు నారా లోకేష్ గారు ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సమావేశానికి హాజరైనటువంటి గుత్తికొండ ధనుంజయ గారిని, వెంకట్ గారిని, ఇతర పెద్దలకి అందరికీ కూడా మా యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. డైయింగ్ వర్కర్స్ నేను 51 సంవత్సరాలు ఎండుకొని వాళ్ళ 52వ సంవత్సరం అడుగుపెట్టింది. ఇన్ని సంవత్సరాల కార్మికుల సమస్యల గురించి నిరంతరం కృషి చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా డైయింగ్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం యొక్క ఇక్కడికి హాజరైన నాయకుల యొక్క సంపూర్ణ సహకారాలు మాకు అందించాలని చెప్పి
కోరుకుంటున్నాం. డైయింగ్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, డైయింగ్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్. ఆత్మకూరు గ్రామంలో డైయింగ్ వర్కర్స్ యూనియన్ వారు వార్షికోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరి యూనియన్ సభ్యులందరూ కూడా పాల్గొని వారి యొక్క వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న సందర్భంలో వారు ఏదైతే 51 సంవత్సరాల నుంచి దీన్ని నిర్వహించుకుంటున్నారో ఈ నిర్వహణలో ఉన్న సమస్యలన్నింటిలో అధిగమించుకుంటూ ఈరోజు 50 సంవత్సరాలకు చేరుకున్న వీళ్ళకు ఉత్సాహంగా ఉన్నారు. ఏదైతే ఈ డైయింగ్ వర్కర్స్లో ఉన్నటువంటి సమస్యలు వాటి గురించి చర్చించుకుంటూ ప్రభుత్వాలు ఏ విధంగా దీన్ని కృషి చేయాలనే విషయంలో కూడా వారు సమావేశంలో చర్చించుకుంటున్నారు. మరి ఏదైతే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన ఏదైతే చేనేత వృత్తిని దానికి అనుబంధ వృత్తులన్నింటినీ కూడా అభివృద్ధిలో తీసుకురావాలనేటువంటి ఆకాంక్షతోటి ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళకు కూడా ఏదైతే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పించి ఏవైతే వీళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే మార్గంగా లోకేష్ గారు మరి వీళ్ళకి సహాయపడతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి డైయింగ్ వర్కర్స్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డైయింగ్ వర్కర్స్ యూనియన్ స్థాపించి ఇది 52వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాలు ఒకే లెటర్ వేయడం మీద అన్ని పార్టీలు మద్దతుతో ఏ పార్టీ ఒక పార్టీ ఇన్వాల్వ్ కాకుండా ఆ పార్టీ మీద నడవకోకుండా ఇండివిజువల్గా పార్టీ నడుస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ యూనియనే మొట్టమొదటిదని చెప్పి అనుకుంటున్నాము. దేనికంటే స్థాపించిన అధ్యక్షులుగా ఉన్న బంతల వెంకటేశ్వర గారు అని గతంలో మునగా సాంబశివరావు గారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే నరసింహరావు గారు కానీ ఈ యూనియన్కి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బయట నుంచి ఏం ఆశించకుండా చేస్తున్నారు. మేమన్నా పని చేసుకుంటూ ఈ యూనియన్ నిలబెట్టుకుంటూ వస్తున్నాము. అలాంటి వ్యక్తులు వెళ్ళవేళలా మాకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే కాకుండా రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు యూనియన్ నిలబడటమే కాకుండా ఒక యూనియన్ నాయకుడు చనిపోతే ఆయన వర్ధంతి రోజు సెలవు ప్రకటించి ప్రతి సంవత్సరం సెలవు ప్రకటించిన యూనియన్ ఏది ఉందంటే మంగళగిరి డైయింగ్ వర్కర్స్ యూనియనే. అట్లాగే మజూరు విషయంలో వచ్చినా కానీ గతంలో అనేక వివాదాలు వచ్చాయి. ఇప్పుడు నరసింహరావు గారు ప్రెసిడెంట్, నేను ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఏ రోజు కూడా స్ట్రైక్ వెళ్లకుండా ఇలాంటి వివాదాలు లేకుండా డిసెంబర్ 1 అంటే డిసెంబర్ 1కి ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసుకుంటున్నాం. దానికి మాకు సహకరించిన మాస్టర్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లకు కానీ సెక్రటరీకి కానీ మిగతా వాళ్ళ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేనికంటే ఇది మన గొప్పే కాదు, మన యూనియన్ గొప్పే కాదు, మనతో సహకరించే వాళ్ళు గొప్పతనం కూడా ఉంటుంది. దాన్ని మాత్రం మేము ఎప్పుడు మనసులో పెట్టుకొని యూనియన్ నడిపించుకుంటూ మా వెనక మేము ఏ పని చేసినా కానీ ఈ రోజు బట్టి కూడా మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ వెంకటేశ్వర గారు కానీ నరసింహరావు గారు కానీ మునగా సాంబశివరావు గారు కానీ నా వెనకమాలు ఉండారనే ఉద్దేశంతో నా వెనకమాలు ఉండారు, నేనే తప్పు చేసినా సరే నన్ను ఊరుకోరని చెప్పిన ఉద్దేశంతో నేను చాలా పద్ధతిగాను ఎలాంటి ఆశించకుండాను మన యూనియన్ కోసం నిలబడి పని చేసుకుంటూ వస్తున్నాను. సెలవు తీసుకుంటాను.